పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువు నామమున వందనాలు. కీర్తనలు 1వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపా కనికర సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రం అర్పిస్తున్నాను. చదువుకున్న వాక్య భాగం నుంచుకొని ఆత్మీయ సత్యాలు దేవ మరి మాకు బోధించమని అడుగుచున్న ప్రభా. అయా, నీకు వాక్యంలో ఉన్న సత్యాలు మేము గ్రహించి మరింత ఆత్మీయంగా సహాయం దయచేసి నీ కృపలో భద్రపరచమని, అయోగ్యులను ఎన్నిక లేని వాడిని బలపరిచి మీరే మహిమనందమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. చదువుకున్న వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, ఒక చెట్టు పచ్చగా కలకల్లాడుతూ బహుగా ఫలించాలని చెప్పానంటే ఆ చెట్టు ఎక్కడ నాటబడాలి? నీరు సమృద్ధిగా ఉండే చోట నాటబడాలి. అలాగే చక్కగా గాలి వెలుతురు కూడా ఆ చెట్టుకు అందాలి. అప్పుడే ఆ చెట్టు బహుగా పుష్పిస్తుంది, ఫలిస్తుంది కూడా. గమనించాలి, నీరు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా చూసుకుంటే, చెట్టు మానవునికి సాదృశ్యంగా చూసుకుంటే, చెట్టు ఏ విధంగా నీటి కాలువ ఊర నాటినప్పుడు ఫలిస్తుందో, అలాగే ఒక వ్యక్తి చక్కగా ఆత్మీయంగా ఎదగాలని చెప్పానంటే నీరు సమృద్ధిగా ప్రవహించే చోట అంటే వాక్యము సమృద్ధిగా దొరికేటువంటి చోట ఆ వ్యక్తి నాటబడాలి. అప్పుడే ఆ వ్యక్తి చక్కగా ఫలించగలడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవునండి, ఒక వ్యక్తి వాక్యానుసారం జీవించాలని చెప్పానంటే, వాక్య ప్రకారం తన జీవితాన్ని కట్టుకోవాలని చెప్పానంటే, ఒక వ్యక్తి తప్పనిసరిగా వాక్యము సమృద్ధిగా ఉన్న చోట నాటబడాలండి. అప్పుడే వాక్యపు లోతుల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా గమనిద్దామండి. ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏంటని చెప్పానంటే, నదులు నేర్పు ఆత్మీయ పాఠాలు. నీటి కాలువలు లేకపోతే నదుల ఓరన ఒక చెట్టు నాటబడితే ఆ చెట్టు ఏ విధంగా ఫలిస్తుంది, నదులు అనే అంశాన్ని మనం మనసులో పెట్టుకుని, ఆది కాండంలో మనకి శ్రేష్టమైన 4 నదులు చెప్పబడ్డాయండి. ఈరోజు ఆ నదుల్లో నుంచి 1-2 నదులు మనకి సమయం ఉన్నంత వరకు చూసుకుందాం. అందుకే నదులు నేర్పు ఆత్మీయ పాఠాలు పార్ట్ 1 పెట్టామండి. అంటే 4 నదుల్లో 2 నదులు ఈరోజు చెప్తాము. వచ్చే వారం మళ్ళీ 2 నదులు చెప్పుకుందామండి. ఆది కాండము 2వ అధ్యాయము 10 నుంచి 14 చూద్దామండి. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోళమును గోమేధికములను దొరుకును. రెండవ నది పేరు గీహోను. అది కూషు దేశమంతట చుట్టూ పారుచున్నది. మూడవ నది పేరు హిద్దెకెలు. అది అషూరు తూర్పు వైపున పారుచున్నది. నాలుగవ నది
యూఫ్రటీసు. చాలండి. 4 నదుల గురించి మనం చెప్పుకున్నామండి. మొదటి నది పేరు ఏం పేరండి? చెప్దాం ఒక్కసారి. పీషోను. చెప్దాము ఒకసారి, అందరు నోటితో చెప్దామా? పీషోను. రెండవ నది పేరు గీహోను. మూడవ నది పేరు హిద్దెకెలు. నాలుగో నది పేరు యూఫ్రటీస్ అమ్మ. 4 నదులు చెప్పబడ్డాయండి. మొట్టమొదటిగా ఏముందని చెప్పానంటే, మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుంచి ఒక నది బయలుదేరింది. ఆ నది పేరు ఇవ్వలేదండి. జాగ్రత్తగా కొంచెం ఆత్మీయంగా అర్థం చేసుకుందామండి. ఒక నది బయలుదేరింది. ఆ నది నుంచి 4 శాఖలు బయలుదేరినాయి. 4 శాఖలే 4 నదులు. మొట్టమొదటి నది పేరు ఇవ్వలేదు. ఆ నది మరెవరో కాదు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని చెప్తూ ఉంటారండి. ఆ నది పేరు యేసుక్రీస్తే. 4 శాఖలు అని చెప్పారంటే 4 సువార్తలు చెప్తారు. మనం ఆత్మీయంగా చూసుకుంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. మత్తయి సువార్తలో ప్రభువుని రాజులకు రాజుగా వర్ణిస్తే, మార్కు సువార్తలో ప్రభువుని సేవకుడుగా వర్ణిస్తారు. అలాగే లూకా సువార్తలో ప్రభువుని మనుష్య కుమారునిగా వర్ణిస్తే, యోహాను సువార్తలో ప్రభువుని దైవ కుమారుడుగా, రక్షకునిగా వర్ణించారండి. దేవుని నామమునకు మహిమ చెప్దామండి. హల్లెలూయా. అద్భుతమైన వర్ణనలండి. బైబిల్ లోతుకి వెళ్తూ ఉంటే చక్కగా తీయగా అనిపిస్తూ ఉంటుంది. చక్కగా ఇంకా చదవాలనిపిస్తూ ఉంటుంది. 4 రకాలుగా వర్ణించారు ప్రభువుని. ఏదెనులో నుంచి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలైనవి. గమనించాలి, నోవహు కాలంలో జలప్రళయం రాకముందు వరకు భూమి మీద వర్షం కురియలేదండి. వర్షం అంటే ఏంటో ప్రజలకు తెలియదు. అందుకే నోవహు ఓడగడతా ఉంటే నోవహుని గేలి చేశారు. నువ్వేంద్ర పిచ్చోళ్ళలాగా ఉన్నావు, ఓడగడతా ఉన్నావు. నోవహు చెప్పాడు, అరే జలప్రళయం రాబోతా ఉందని చెప్పండి. జలప్రళయం ఏంటి, వర్షం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి నోవహుని గేలి చేశారు. వర్షం అంటే ఏంటో తెలియదు. మరి చెట్లు ఎలా పెరిగినాయి అని చెప్పానంటే, భూమి నుంచి ఆవిరి. చూద్దాం ఒకసారి. ఆదికాండం 2వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 6వ వచనం. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపిన. భూమి నుండి ఆవిరి లేచి నేల అంతటిని కూడా తడిపేదటండి. అలాగే ఏదైనా తోటల నుంచి కూడా చక్కగా 4 నదులు పారుకుంటూ చక్కగా పోషణ, మొక్కలకి చెట్లకి పోషణ అందేది. 4 నదుల్లో వరుసగా ఒక్కొక్క నది గురించి చెప్పుకుందామండి. మొట్టమొదటి నది పేరు పీషోను. ఆదికాండం 2వ అధ్యాయము 11, 12. మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోళమును గోమేధికములను దొరుకును. గమనించాలండి, ఆ నది ఇప్పుడు ఎక్కడుందో చెప్పడం కష్టం. ఎందుకంటే ఆదాము గారి కాలం నుంచి ఇప్పటి వరకు దాదాపు కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయినాయి. నోవహు జలప్రళయం తర్వాత భౌగోళిక స్వరూపం మారిపోయింది. అనేక నదులు వాటి యొక్క స్వరూపం మార్చుకున్నాయి. ఇప్పుడు ఆ పీషోను నది ఎక్కడుందయ్యా అని చెప్పాలంటే, హవీలా ప్రాంతం అంతటి అని చెప్పాలంటే అరేబియా ప్రాంతం వద్ద ఈ యొక్క పీషోను నది పారుతుందని చెప్తూ ఉంటారు. జోసెఫస్ అనే చరిత్రకారుడు ఏం చెప్తాడని చెప్పానంటే, ఇప్పుడున్న గంగా నదే ఆ పీషోను నది అని చెప్తాడండి. అంటే ఇప్పుడు అది ఆ నది ఇప్పుడు ఎక్కడుందని మనకి ఇంత ప్రాముఖ్యం కాదు, కానీ దానిలో నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు. అక్కడ బంగారం ఉంది, ఇంకా బోళము గోమేధికములు ఉన్నాయి. అంటే అది సమృద్ధి కలిగినటువంటి నది అండి. పీషోన్ అని చెప్పానంటే సమృద్ధి. మనం ఇప్పుడే చెప్పుకున్నాము,
నీరు దేవుని యొక్క వాక్యానికి మనం పోల్చుకుంటే వాక్యమే దేవుడై ఉండెను. ఆ యొక్క నది సమృద్ధి కలిగినటువంటి నది. మన దేవుడు సమృద్ధి కలిగిన దేవుడు. మన దేవుడు సమృద్ధిని ఇచ్చేటువంటి దేవుడు అండి. యోహాను సువార్తలో ఒక చక్కని మాట ఉంది, చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనము చేటుకు వచ్చును, కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితునని నీతో నిశ్చయముగా చెప్పుచున్న. మనకి సమృద్ధి జీవం ఇవ్వటానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడండి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. మనకి సర్వ సమృద్ధిని ఇవ్వడానికి ప్రభువు ఈ లోకానికి దిగి వచ్చాడు. అయితే తన గురించి తాను చెప్పుకునే ముందు మొట్టమొదటిగా దొంగ గురించి చెప్పాడు. దొంగతనమును హత్యను నాశనము చేటుకు వచ్చిన ఆ దొంగ ఎవడో మీకు బాగా తెలుసు. ఎవడన్నా దొంగ? అమ్మా, ఆనాడు ఏదైనా తోటలో భర్త లేని సమయంలో హవ్వ వద్దకు వచ్చి మాయమాటలు చెప్పి హవ్వను మోసం చేసినటువంటి దొంగ వాడు. ఆది నుంచి కూడా అబద్ధికుడు, దొంగ, నాశనం చేసేటువంటి వాడు. ఆనాడు ఏదైనా తోటలో ఆదాము హవ్వలు ఆ యొక్క దొంగ మాట విని సమృద్ధి గల ఏదైనా తోట నుంచి బయటకు గెంటివేయబడ్డారు. మనం జాగ్రత్తగా ఆ విషయం జ్ఞాపకం చేసుకోవాలి. నీ జీవితంలో సాతానుకు అవకాశం ఇస్తే, నీ జీవితంలో సాతాను దొంగతనం చేసేందుకు అవకాశం ఇస్తే నీకున్న సమృద్ధిని నువ్వు కోల్పోతావు, నీకున్న ఆరోగ్యాన్ని నువ్వు కోల్పోతావు, నీకున్న సంతోషం నువ్వు కోల్పోతావు, నీ సమాధానం వాడు దొంగలిస్తాడు. నేను దేనికి పనికి రాకుండా రోడ్డు మీద నిలబెడతాడు. మార్కు సువార్తలో మనకు ఒక స్త్రీ కనిపిస్తుంది. మార్కు సువార్తలో 5వ అధ్యాయము 26లో ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది. 5:26 మనం చూస్తే, మార్కు సువార్త, తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడిను. ఆ మాట మనం జాగ్రత్తగా అర్థం చేసుకుందామండి. తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని. అవునండి, అపవాది ఆమెకున్న సమస్తాన్ని దొంగిలించాడు. ఆమెకున్న ఆరోగ్యాన్ని దొంగిలించాడు, ఆమె వద్దన డబ్బు దొంగిలించాడు. అనేక మంది వైద్యుల వద్దకు వెళ్ళి ఆమె వైద్యం చేయించుకుంది, కానీ ఏమాత్రం కూడా ప్రయోజనం లేకపోయింది. ఆమె యొక్క సంతోషాన్ని దొంగిలించాడు, కుటుంబంలో సమాధానం లేకుండా చేశాడు. కానీ చివరికి ఆ స్త్రీ రక్షకునిపై విశ్వాసం ఉంచి రక్షణ వద్దకు వచ్చిన తర్వాత ఆ ప్రభువు ఆమెను స్వస్థపరిచాడండి. ఆ స్త్రీ ప్రభు వద్దకు వచ్చి వస్త్రపు చెంగు ముట్టగానే ఆమె స్వస్థపరచబడిందండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన దేవుడు సర్వ సమృద్ధిని ఇవ్వడానికి ఈ లోకానికి వస్తే ఆ సమృద్ధిని, ఆశీర్వాదాలని దొంగలించడమే సాతానుగాడి పని. ఏముంది అక్కడ వాక్యంలో? 5వ అధ్యాయం 34లో, మార్కు సువార్త 5:34లో, అందుకైన కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానం కలదానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను. అవునండి, ఆ స్త్రీ రక్షకుని వద్దకు వచ్చింది. ఆ యొక్క వస్త్రపు చెంగు ముట్టగానే ఆమె యొక్క అనారోగ్యం మొత్తం కూడా తొలగిపోయిందండి. కోల్పోయినటువంటి ఆమె యొక్క ఆరోగ్యాన్ని పొందుకుంది, సంతోషాన్ని పొందుకుంది, సమాధానం పొందుకుంది, నెమ్మదిగా సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూకాసు వార్తలో మనకి మరొక స్త్రీ కనిపిస్తుంది. లూకాసు వార్త 13వ అధ్యాయము 11వ వచనంలో, లూకాసు వార్త 13:11లో మరొక స్త్రీ,
ఆ, బలహీనపరచు దెయ్యము అక్కడ ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేక ఉండెను. గమనించాలండి, ఇక్కడ కూడా మనకి మరొక స్త్రీ కనిపిస్తూ ఉంది. సాతాను ఆమె యొక్క ఆరోగ్యాన్ని దొంగిలించాడు. చక్కగా లేచి నిలబడలేకపోయేది, తన పనులు తను చేసుకోలేకపోయేది, చక్కగా ఆహారం కూడా భుజించలేకపోయేది, సరిగా బట్టలు కూడా వేసుకోలేకపోయేది. సాతాను ఆమె యొక్క సంతోషాన్ని దొంగిలించాడు, ఆరోగ్యాన్ని దొంగిలించాడు, తన తోటి వారితో సంతోషంగా సమాధానంగా ఉండలేకపోయింది. కానీ ఆ స్త్రీ ఏ సమాజ మందిరానికి అయితే వెళుతుందో అదే సమాజ మందిరానికి మన రక్షకుడు వెళ్ళటము, ఆమెను పిలిచి స్వస్థపరిచాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె తన యొక్క అనారోగ్యాన్ని పోగొట్టుకుంది, సంతోషంగా సమాధానంగా తిరిగి మళ్ళీ తన ఇంటికి వెళ్ళిందండి. అవునండి, మనము చక్కని ఆరోగ్యాన్ని పొందుకోవడానికి ఆయన మన కొరకు దెబ్బలు తిన్నాడు. మనకి చక్కని ఆరోగ్యాన్ని ఇటుకై ఆయన మన రోగాలన్నీ కూడా తన పైన వేసుకున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం చూస్తే, యెషయా 53:5, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడును, మన దోషములను బట్టి నలగగొట్టబడును, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడును, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మనకి సమృద్ధిని ఇవ్వటానికి ఆయన మనందరి రోగాలు కూడా తన పైన వేసుకున్నాడండి. మనల్ని ధనవంతులుగా చేయుటకు ఆయన ఈ లోకంలో దరిద్రునిగా జన్మించాడు, రిక్తునుగా ఈ లోకంలో జీవించాడండి. కొరింథీ పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ 2 కొరింథీ 8:9, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయను. మన నిమిత్తం ఆయన దరిద్రులుగా ఈ లోకంలో జన్మించాడండి. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సమీపింపురాని తేజస్సులో నివసించేటువంటి ప్రభు అనునిత్యం కోటాను కోట్ల దూతలు ఆయన్ని స్తుతిస్తూ ఉండగా, అంత కాంతిలో ఉండేటువంటి ప్రభు నీ కొరకు నా కొరకు దీనునిగా రిక్తునిగా ఈ లోకంలో జన్మించాడండి. ప్రభు యొక్క కృపను మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఈ రోజున తన పైన ఎందరైతే విశ్వాసం ఉంచుతారో, తను ఎందరూ అంగీకరిస్తారో వారందరికి కూడా సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. తన యొక్క ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మీరేం చేయాలో తెలుసు, దానికి దొంగకు మీ జీవితంలో అవకాశం ఇవ్వకూడదు. ఆ దొంగ వచ్చి మీ జీవితాల్లో దొంగతనం చేయడానికి మీరు అవకాశం ఇవ్వకూడదు. మరి ఏం చేయాలండి? ఏం చేయాలో యాకోబు గారు చెప్తున్నాడు. యాకోబు పత్రికలో ఒక చక్కని మాట ఉంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. ఒక్కసారి ఈ వచనం చదువుదాం అందరం కలిసి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోను. ఇక్కడ 2 అంశాలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకుందామండి. మొట్టమొదటిగా దేవునికి లోబడాలి, సాతానుని ఎదిరించాలి. దేవునికి లోబడాలి, సాతాన్ని ఎదిరించాలి. అంటే నువ్వు దేవునికి లోబడకపోతే సాతాన్ని ఎదిరించలేవు. దేవునికి ఎలా లోబడాలండి అన్నాడు అబ్రహాం గారు. దేవునికి ఎలా లోబడ్డాడు? దేవుని యొక్క మాట విని తన యొక్క తండ్రిని, అంటే తన దేశాన్ని, బంధువులందరిని వదిలిపెట్టి తాను ఎక్కడికి వెళ్ళవలనో తెలియక వెళ్ళిపోయాడంతే.
చివరికి దేవుని యొక్క మాట ప్రకారం తన యొక్క కుమారుని కూడా త్యాగం చేశాడు. త్యాగం చేయబోయాడు. ఆ విధంగా అబ్రహాము లోబడినందుకు అబ్రహాముకి ఎటువంటి దీవెనలు వచ్చాయండి? ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనం, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చినను. నీవు నా మాట వినినందున భూలోకములోని జనులన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదించబడును. యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించడం ద్వారా ఆ యొక్క వచనం నెరవేరిందండి. ఆ మాట నెరవేరింది. అంతకుముందు 13వ అధ్యాయము 2వ వచనం కూడా చూసుకుంటే, అదే ఆదికాండము, అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడే ఉండును. ఇటువంటి ఆశీర్వాదాలు అబ్రహాము ఎలా పొందుకున్నాడు? దేవునికి సంపూర్తిగా లోబడ్డాడండి. ఈరోజు సమృద్ధి జీవాన్ని, ఆశీర్వాదాలు, దేవుని నుంచి దీవెనలు పొందుకోవాలని చెప్పి ఆశిస్తూ ఉన్నారా? అయితే సంపూర్తిగా దేవునికి లోబడి అపవాదిని ఎదిరించాలి. అట్టి కృప ప్రభు ఈనాడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇది మొట్టమొదటి నది అండి, పీషోను నది. రెండవదిగా గీహోను నది. ఆదికాండము 2వ అధ్యాయము 13వ వచనం. రెండవ నది గీహోను, అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. చాలండి. గీహోను అది కూషు దేశం అంతటిని చుట్టుముట్టింది అని చెప్పనంటే, కూషు దేశం అని చెప్పంటే ప్రస్తుతము ఇథియోపియానే కూషు అని చెప్పి అంటారండి. ఈనాడున్న ఇథియోపియా దేశాన్ని కూషు అని చెప్పని పిలుస్తూ ఉంటారు. ఇథియోపియా చుట్టూ కూడా ప్రస్తుతము నైలు నది ప్రవహిస్తూ ఉంటుంది. నైలు నది, దాన్ని బ్లూ నైల్ రివర్ అని చెప్పి అంటారు. దాన్ని అబే రివర్ అని పిలుస్తారండి. అబే రివర్, లేకపోతే బ్లూ నైల్ రివర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. గీహోను మనకి యెరూషలేములో కూడా ఒక గీహోను ఊట మనకు కనిపిస్తుంది. రాజైన దావీదు తన కుమారుడు సొలొమోనుకి ఆ గీహోను ఊట వద్దనే పట్టాభిషేకం చేయమని చెప్పి చెప్తాడండి. చూద్దాం ఒకసారి. మొదటి రాజులు 1వ అధ్యాయము 33, 34 చూస్తే, మొదటి రాజులు 1వ అధ్యాయం 33, 34. అంతట రాజు, మీరు మీ ఏలిన వాడినైనా నా సేవకుల్ని పిలుచుకుని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచెల గాడిద మీద ఎక్కించి గీహోనుకు తీసుకుని పోయి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలీయుల మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన తర్వాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి అగునుగాకని ప్రకటన చేయవలను. ఎక్కడండి పట్టుకుపోయింది? గీహోనుకు తీసుకుని పోయి. గీహోను అని చెప్పానంటే పొంగి పొర్లుట అని అర్థం అండి. గీహోను అని చెప్పానంటే ఏంటండి? పొంగి పొర్లుట, లేకపోతే ఎదుగుదల అని అర్థం అండి. ఎదుగుదల. బహుశా దావీదు గారు అనుకుని ఉంటారు, తన కుమారుడు చక్కగా గీహోను వలె ఎదగాలని చెప్పని, ఆ విధంగా పొంగి పొర్లే ఆశీర్వాదాలు తన కుమారుడు చూడాలి అని చెప్పని బహుశా గీహోను వద్ద సొలొమోనుకి పట్టాభిషేకం జరిపించుకోవడానికి నేను అనుకుంటా ఉంటాను. గీహోను అని చెప్పానంటే ఎదుగుదల అండి. దాన్ని ఏమంటామండి? ఇంకోటి పొంగి పొర్లుట అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ గీహోను నదిని మన జీవితాల్లో ఆత్మీయంగా అన్వయించుకుంటే, నేను మొన్న ఆదివారం మీకు అందరికి చెప్పాను, ఒక పిల్లవాడు చక్కగా ఎదగాలని చెప్పండి తల్లి పాల యొక్క ప్రాముఖ్యత ఎంత అవసరమో మీకు చెప్పాను. గుర్తున్నాయండి అందరికీ? తల్లి పాలు యొక్క అవసరం. పిల్లవాడు ఎలా పెరుగుతాడు? చక్కగా తల్లి పాలు తాగుతూ నెమ్మదిగా ఎదుగుతూ ఉంటాడు.
మొట్టమొదటి 6 నెలల పాటు ఖచ్చితంగా తల్లిపాలపైనే ఆధారపడాలి. 6 నెలల తర్వాత ఏం చేస్తారు? నెమ్మదిగా సెర్లాకో లేకపోతే ఉగ్గో పట్టిస్తూ ఉంటారు. అంతేనా? అవునా కదా? పట్టిస్తూ ఉంటారు. నెమ్మదిగా పిల్లవాడు పెరిగి పెద్దవాడే 3 లేదా 4 నెలల్లో బోర్లా పడతాడా? బోర్లా పడతాడు. ఏమ్మా తల్లులు చెప్పాలి. అంతేనా? 3 లేకపోతే 4 నెలలు. ఇంకొంచెం పెరిగి పెద్దవాడైన తర్వాత 6 నెలలు లేకపోతే 7 నెలలకి తల నిలబెట్టి కూర్చుంటాడు నెమ్మదిగా. అవునా? ఇంకొంచెం పెరిగి పెద్దవాడైపోయిన తర్వాత 8 లేకపోతే 9 నెలలు నెమ్మదిగా కుర్చీ పట్టుకొని లేచి నిలబడతాడు. అలా లేచి నిలబడతా ఉంటే ఏం చేస్తారు మీరు? ఏమండి, మీ చేతిలో ఫోన్లు ఉంటాయి కదా, వెంటనే ఫోటోలు తీసి బంధువులందరికీ పంపిస్తారు. ఆనందపడతా ఉంటారు, సంతోషపడతా ఉంటారు. ఇంకొంచెం పెరిగి పెద్దవాడైపోయి చక్కగా నడుస్తూ ఉంటే ఏమండి ఇంకెంత ఆనందపడతారో, చక్కగా వీడియో తీస్తారు. ఏమండి అందరికి చూపించి ఆనందపడిపోతూ ఉంటారు. ఆ పిల్లవాడు అప్పుడప్పుడు చక్కగా తాత మామ అని చెప్పి అంటూ ఉంటే ఏమండి ఫోన్లో వినిపిస్తారు కదా మాటలు. ఏమ్మా మా మౌనిక కూతురు కూడా అట్లే మామ తాత అని చెప్పి అంటూ ఉంటే ఆనందపడుతూ ఉంటారు. ఆ తల్లికి తండ్రికి ఎంతో ఆనందం. అలాగే మన పరలోక తండ్రి కూడా మనం కూడా అదే విధంగా స్టెప్ బై స్టెప్ అలా ఆత్మీయంగా ఎదగాలని చెప్పని ఆశిస్తూ ఉంటాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎదుగుదల మన జీవితాల్లో చూడాలని చెప్పని ప్రభు ఆశిస్తూ ఉంటాడు. చిన్నపిల్లవాడు పుట్టగానే ఏడుస్తాడు. ఏడవకపోతే ఏమ్మా నర్సులు ఊరికి ఉండరు కదా, ఏం చేస్తారు? ఒక సూది కూర్చి ఏడిపిస్తారు వాడిని. ఏడవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఏడిస్తేనే వాడు బ్రతికి ఉండడని చెప్పని సూచన అండి. అలాగే నూతనంగా జన్మించబడిన నీవు, నూతనంగా రక్షించబడిన నీవు నాయనా తండ్రి అని చెప్పని మొరపెట్టి అనుభవంలోకి రావాలి. నువ్వు నాయనా తండ్రి అని చెప్పి నువ్వు కూడా కన్నీరు గార్చి ఆ ప్రభువుకు మొరపెట్టి గట్టిగా ఏడవాలి. నువ్వు పిల్లవాడు బాగా ఏడుస్తూ వాడు తల్లి ఊరుకోదు కదా, గవ్వ పరిగెత్తుకొచ్చి వాడికి ఏం కావాలో వాడికి అది ఇస్తుంది. అలాగే నువ్వు కూడా నాయన తండ్రి అని చెప్పి మొరపెట్టి కన్నీరు గార్చి ఏడిస్తే నీకు ఏ అవసరం ఉన్నా కూడా పరలోకపు తండ్రి నీ వద్దకు పరిగెత్తుకుంటూ వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. అలా నెమ్మదిగా పిల్లవాడు పెరిగి పెద్దవాడే 3 లేదా 4 నెలలకి బోర్లా పడతాడండి. నువ్వు కూడా రక్షించబడి నువ్వు నెమ్మదిగా పెరిగి పెద్దవాడివై నీ యొక్క పాత జీవితం నుంచి మరలబడాలండి. నీ యొక్క పాత జీవితం నీలో కనిపించడానికి వీల్లేదండి. పిల్లవాడు ఏ విధంగా బోర్లా పడతాడో అలా నీ యొక్క గత జీవితపు ఆనవాళ్ళ నుంచి నువ్వు కూడా ఆ విధంగా బోర్లా పడాలి. మత్తయి సువార్తలో ఒక చక్కని మాట ఉందండి. మత్తయి 18:3లో, మత్తయి 18:3, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చిన్న బిడ్డల వంటి యథార్థమైన మనస్సు కలిగి, స్వచ్ఛమైన మనస్సు కలిగి ఆ విధంగా మరలబడితేనే నీకు పరలోక రాజ్యంలో ఎంట్రీ కార్డు ఉంటుంది నీకు. లేకపోతే నో ఎంట్రీ బోర్డు పెట్టేస్తారు అక్కడ. స్వచ్ఛమైన మనస్సు, యథార్థమైన మనస్సు కలిగి ఉండాలి. బోర్ల పడాలి. ఎట్లా బోర్ల పడాలి? పాత జీవితం నుంచి మరలబడాలండి. రెండవదిగా, మొట్టమొదటిగా ఏడవాలి, కన్నీరు గార్చి దేవునికి మొరపెట్టాలి. రెండవదిగా మరలబడాలి. నీ గత కానపు ఆనవాళ్ళ నుంచి మరలించబడాలి. నెమ్మదిగా పిల్లవాడు పెరిగి పెద్దవాడై కూర్చుని అనుభవంలోకి వస్తాడు. ఒక విశ్వాసి రక్షించబడిన తర్వాత ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ కూర్చోవాలనే అంశానికి వస్తే ఎక్కడ కూర్చోకూడదు. మనం చదువుకున్నాం కదా వాక్య భాగం ఇప్పుడే, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, లోక మాలిన్యము కలిగే స్థలాల్లో కూర్చుండక. గమనించాలండి.
రక్షించబడిన ప్రతి ఒక్కరిని కూడా ఏమంటామని చెప్పానంటే విశ్వాసి అని చెప్పి అంటామండి. అవునా? విశ్వాసి అని చెప్పి అర్థం ఏంటండి? నీ యొక్క పాత జీవితం నుంచి నువ్వు మరలించబడి నీ యొక్క పాపం అంతా కూడా ఆయన పాదాల వద్ద వదిలిపెట్టి ఆయన పాదాలు పట్టుకుని క్షమాపణ అడుక్కుని ఆయన చిందించిన రక్తంలో నీ పాపాలు కడుక్కుంటే అప్పటి నుంచి నువ్వు విశ్వాసి అవుతావు. యేసుక్రీస్తు రక్షకుడు అని చెప్పని, నా కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడని చెప్పి నువ్వు నమ్మి ఆయన చిందించిన రక్తంలో నీ పాపాలు కడుక్కుంటే నువ్వు ఆ రోజు నుంచి నువ్వు విశ్వాసిగా పిలువబడతావు. రక్షించబడిన నీవు ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ కూర్చోకూడదు? అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక. నీ గత కాలపు జీవితం వేరు. గత కాలంలో నువ్వు తాగుబోతుగా ఉండొచ్చు, తిరుగుబోతుగా ఉండొచ్చు, వ్యభిచార సంబంధ కార్యకలాపాలను పాలు పంపులు చేసుకుని ఉండొచ్చు కాక. కానీ నువ్వు రక్షించబడిన తర్వాత ఆ గత కాలపు ఆనవాళ్ళు నీలో కనిపించడానికి వీల్లేదు. రక్షించబడక ముందు నీకు ఆదివారం వస్తే చాలు, ఎక్కడ పోయి మందు కొడదామా, బస్ స్టాప్లో కూర్చొని సాయంకాలం పూట ఆడపిల్లల్ని అల్లరి పెడదామా, బహుశా నీ జీవితం అలా ఉండవచ్చేమో. కానీ రక్షించబడిన తర్వాత ఆ పాత కాలపు ఆనవాళ్ళు నీలో కనిపించడానికి వీల్లేదు. ఆ సహవాసాలు మొత్తం కూడా నువ్వు పూర్తిగా వదిలేయాలి. అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, లోక మాలిన్యము కలిగిన స్థలాల్లో కూర్చుండక. పేతురు గారు లోక మాలిన్యపు స్థలాల్లో కూర్చున్నాడు. మాయని మచ్చ పేతురు యొక్క జీవితం ఏర్పడిందండి. యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని చెప్పని బొంకాడు. ఒక్కసారి కాదు, 3 సార్లు బొంకాడండి. అటువంటి పేతురు తనకు తప్పు తెలుసుకున్న తర్వాత మిక్కిలిగా ఏడ్చాడండి, కన్నీరు కార్చాడు. దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు కార్చాడండి. ఆ పేతురు తర్వాత కాలంలో మార్పు చెంది తను రాసిన పత్రికలో ఇలా రాస్తా ఉన్నాడు. పేతురు రాసిన పత్రికలో 2వ పేతురు 2:20 చూస్తే 2:20, వారు ప్రభువును రక్షకుడినైనా యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములు తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయించబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. అదండి, రక్షించబడిన తర్వాత యేసుక్రీస్తు వాక్యం చేత నువ్వు బలపడుతూ ముందుకు సాగుతున్న తర్వాత తిరిగి మళ్ళా వెనకకి వెళితేనట వారి యొక్క స్థితి మొదటి స్థితి కంటే కుక్క తన వాంతికి తిరిగి ఎట్లు పంది బురదలో పడినట్లుగానే. వాక్యం కఠినమైన మాటలు ఇవన్నీ కూడా. అలా అవుద్ది పరిస్థితి అని చెప్తున్నాడండి. ఎప్పుడు రక్షించబడి తిరిగి మళ్ళా వెనకకు వెళితే, రక్షించబడిన తర్వాత తిరిగి మళ్ళా పాత జీవితానికి వెళితే అదిగో వారి పరిస్థితి అంత భయంకరంగా ఉంటుందని చెప్తున్నాడండి. కాబట్టి రక్షించబడి నీవు ఎక్కడ కూర్చోవాలండి? దేవుని యొక్క వాక్యం దొరికే చోట కూర్చోవాలి. దేవునితో ఎక్కువగా సహవాసం చేయాలి. దేవునితో సహవాసం చేసి అలా ఆ విధంగా దేవుని వద్ద నువ్వు కూర్చుంటే దేవుడు నీకు చక్కని వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో ప్రకటన 3:21లో ఒక చక్కని వాగ్దానం ఇస్తా ఉన్నాడు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండినిచ్చేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దేవుని సింహాసనం పైనటండి ఆయన పక్కన కూర్చునే అవకాశాన్ని ప్రభువు నీకు ఇస్తా అని చెప్తున్నాడు. ఎప్పుడండి? నువ్వు ఆయన చెప్పిన విధంగా ఆయన పాదముల వద్ద కూర్చుంటే, ఆయన వాక్యాన్ని వింటూ, ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తూ, ఆయనతో సహవాసం చేస్తే, నువ్వు జయ జీవితం జీవిస్తూ ఉంటే ఆ సింహాసనం పైన ఆయన పక్కన కూర్చునే అవకాశం
నీ కల్పిస్తా అని చెప్తున్నానండి. ఎంత చక్కని వాగ్దానం అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని చెప్పుకున్నామండి? మొట్టమొదటిగా ఏడవాలి, నాయన తండ్రి అని చెప్పని మొరపెట్టి అనుభవం నీకు ఉండాలి. రెండవదిగా మరలబడాలి. గతకాలపు ఆనవాళ్ళు, గతకాలపు జీవితం నుంచి నువ్వు మరలించబడాలి. మూడవదిగా కూర్చోవాలి. ఎక్కడ కూర్చోవాలి? దేవుని పాదాల వద్ద కూర్చోవాలి. అపహాసకులు కూర్చుండు చోట కూర్చోవద్దు. లోక మాలిన్యము కలిగడి స్థలాల్లో కూర్చోకుండా దేవుని యొక్క వాక్యం వద్ద కూర్చోవాలి. దేవుని సన్నిధిలో కూర్చోవాలి. 3 చెప్పుకున్నామండి. 4వదిగా నెమ్మదిగా పిల్లవాడు పెరిగి పెద్దవాడే ఏం చేస్తాడండి? నెమ్మదిగా లేచి నిలబడతాడు. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 2వ వచనం. నాశనకరమైన గుంటలో నుంచి, జిగటగల దొంగ ఊబిలో నుంచి ఆయన నన్ను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును. ఎక్కడ నిలబడాలండి విశ్వాసి? పాపుల మార్గమును నిలవక దేవుని వాక్యం అనే బండపై నిలబడాలి. దేవుని యొక్క వాగ్దానం గట్టిగా పట్టుకుని నిలబడాలండి. 31st నైట్ వాగ్దానం తీసుకున్నావు. ఆ యొక్క వాగ్దానం గట్టిగా పట్టుకుని, ఆ వాగ్దానం నా జీవితంలో పొందుకోవాలి ప్రభువా అని చెప్పని గట్టిగా నిలబడాలి. అలా వాక్యంపై జీవితం కట్టుకుంటే, వాక్యంపై నిలబడితే నీకు శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్ని వచ్చినా సరే నువ్వు జారిపోయే అవకాశం లేదు. ఈరోజు అనేక మంది వెనక్కి జారిపోతున్నారు. కారణం ఏంటని చెప్పంటే ఆ వాక్యం పైన తమ జీవితాలు కట్టుకోలేకపోతున్నారు. ఆ వాక్యం పైన నిలబడలేకపోతున్నారు. వాక్యపు పునాది వారి జీవితంలో లేకుండా పోయిందండి. ఆ పునాది లేకపోవడం వల్ల, వాక్యపు లోతుల్లోకి వెళ్ళకపోవడం వల్ల చిన్న శ్రమ రాగానే వెనక్కి జారిపోతూ ఉన్నారు. ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుంటే, ప్రతిరోజు ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే, చదువుతూ ఉంటే దేవుడినితో మాట్లాడతాడు. నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలి, నీ జీవితాన్ని ఏ మార్గంలో ముందుకు పట్టుకెళ్ళాలి, దేవుడు నీకు మార్గాన్ని చూపించి నడిపిస్తాడు చేయబట్టుకుని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ముందుకు సాగుతూ ఉన్నాయి? ఎక్కడ నిలబడాలండి? పాపుల మార్గం నిలవక దేవుని యొక్క వాక్యం పైన వాగ్దానాన్ని పట్టుకుని గట్టిగా నిలబడాలి. చివరిగా నిలబడ్డ నీవు చివరిగా ఏం చేయాలమ్మా? నడవాలండి. కొంతమంది పిల్లవాళ్ళు ముందుగా మాట్లాడతారు, మరి కొంతమంది ముందుగా నడుస్తారు. అవునా? కొంతమంది ముందుగా నడక వచ్చేస్తుంది, మాటలు సరిగా రావు అప్పుడే. కొంతమంది ఏమో ముందుగా మాట్లాడతారు. ఏది ఏమైనా సరే సంవత్సరం పూర్తయ్యేలోగా మా పిల్లవాడు చక్కగా నడవాలని చెప్పని, చక్కగా మాటలు రావాలని చెప్పని ప్రతి తల్లి కూడా ఆశపడొద్దండి. అలాగే రక్షించబడ్డ నీవు కూడా, నిలబడ్డ నీవు ఏం చేయాలని చెప్పంటే దేవుని గురించి మాట్లాడాలండి. సంవత్సరం పూర్తయ్యేలోగా నువ్వు మాట్లాడకపోతే ఆ తల్లికి ఎంత బాధేస్తుంది. అవునా? మా పిల్లవాడు మాట్లాడట్లేదండి, మాటలు రావట్లేదు, మా పిల్లవాడికి ఏమన్నా సమస్య ఉందంటారా అని చెప్పని తల్లి తండ్రి ఎంతో గాబరా పడతారు, బాధపడతారు. రక్షించబడ్డ నీవు కూడా, రక్షించబడి సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి. నీ ఇంటి పక్కన వాడు కూడా నువ్వు కనీసం దేవుని గురించి ఒక్క మాట కూడా చెప్పలేకపోతా ఉన్నావు. నీ గురించి పరలోకపు తండ్రి ఎంత బాధపడి ఉంటాడో ఆలోచన చేయండి. రక్షించబడ్డావు, రోజులు గడిచిపోతూ ఉన్నాయి, కానీ దేవుని గురించి ఒక్క మాట కూడా మాట్లాడవే. దేవుడు నీ గురించి, నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. ఏ పక్కింటోడితో ఒక చిన్న సాక్ష్యం పంచుకోవచ్చు కదా. రక్షించబడ్డ నీవు ఎక్కడ నడవాలండి? ఎవరితో నడవాలి? హానోకు దేవునితో నడిచాడు.
హానోకు మరణించకుండా దేవుడు అతన్ని తీసుకెళ్ళిపోయాడు. ఈరోజు నీ నడక ఎవరితోటి? దేవునితో నువ్వు నడవకపోతే, దేవుని చేయి నువ్వు పట్టుకోకపోతే, సాతాను వచ్చి అవకాశం తీసుకుంటాడు. వాడిని చేపట్టుకుంటాడు వచ్చి. వాడికి అవకాశం ఇవ్వకుండా, దొంగకి అవకాశం ఇవ్వకుండా ముందే దేవుని చేయి పట్టుకో. దేవునితో నడువు, దేవుని గురించి మాట్లాడు. సమయం ఇంకా ఎక్కువ లేదండి, సమయం మించిపోతా ఉంది. కాబట్టి సమయం ఉండగానే నీ జీవితంలో దేవుడు ఎన్ని మేళ్ళు చేశాడో, దేవుని వల్ల ఎటువంటి అద్భుతాలు నువ్వు పొందుకున్నావో దేవుని గురించి ప్రకటించు. దేవునికి మహిమకరంగా జీవించు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.